హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హీరో మనమైతే మ్యాక్ ఓఎస్లో లిక్విడ్ గ్లాస్ వచ్చింది కదా, iOS 26 అప్డేట్ అయితే వచ్చింది మనకు ఐఫోన్లో. అయితే మనకు ల్యాప్టాప్లో వచ్చి మనకైతే సాఫ్ట్వేర్ అప్డేట్లకు వచ్చి ఇక్కడైతే తీసుకోవచ్చు. మనకైతే ఇక్కడ కూడా మనకు కూడా మ్యాక్ ఓఎస్లో కూడా iOS 26 అప్డేట్ అయితే వచ్చింది. దీంట్లో ల్యాప్టాప్లో ఏమేమి చేంజెస్ చేశారో చూద్దాం. ఇంకా ఏమైనా లైక్ కొట్టిన లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. ఫస్ట్ అయితే వాల్పేపర్లకు అయితే వస్తాం. వాల్పేపర్స్లో కొన్ని అయితే చేంజ్ అయితే చేశారు. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు ల్యాండ్స్కేప్లలో ఇక్కడ అన్నీ అయితే ఇక్కడైతే ఇవన్నీ లేవు. ఇంతకుముందు అయితే మనకు ఇదొకటి అయితే ఉండింది. ఫస్ట్ అయితే సన్ రైజ్ ఇదొకటి అయితే ఉండింది అనమాట. మిగతాటి ఇవన్నీ అయితే ఏం లేవు. ఇంతకుముందు అయితే కొన్ని చేంజెస్ అయితే చేస్తాడు ఇప్పుడైతే. ఇంకా వాల్పేపర్స్లో ఇది ఒక్కటి అండర్ వాటర్ ఇదొక్కటి అయితే తీసుకొని వచ్చారు. ఇది కూడా తీసుకొని వచ్చాడు ఇప్పుడైతే ఎర్త్ అనేది. ఇవన్నీ ఇంకా పాతటే అనమాట. అలాగే ఇంకా నెక్స్ట్ మనకు చూసుకున్నట్టయితే మనకైతే ఇక్కడ లాంచ్ ప్యాడ్ ఉంది కదా, లాంచ్ ప్యాడ్లో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకైతే మినిమైజ్ అయితే చేశాడు. ఇంతకుముందు అయితే మనకు వేరేలాగా వచ్చేది, మొత్తం ఫుల్ స్క్రీన్ మొత్తం యాప్స్ అయితే కనిపించేటి. ఇప్పుడు ఆ మాదిరి లేకుండా మనకైతే చిన్న మినిమైజ్ లాగా తీసుకుని వచ్చాడు అనమాట యాప్స్ అయితే మనకు. నెక్స్ట్ వచ్చి సఫారీలోకి వెళ్దాం. సఫారీలో మనకు ఐఫోన్లో ఎట్లా ఇచ్చాడో అలాగనే ఉంటుంది నాకు తెలిసినంతవరకు అయితే. ఏం చేంజెస్ అయితే ఉండదు నాకు తెలిసినంతవరకు అయితే. యాప్లోకి వెళ్దాం, వెబ్సైట్లోకి వెళ్ళి ఓకే వచ్చాము. మనకు ఓకే సేమ్ మనకు ఆ ఫోన్లో ఎట్లా ఉందో ఆ మాదిరే ఉంది. దీంట్లో కూడా మనకు మ్యాక్ ఓఎస్లో కూడా అయితే ఏం డిఫరెన్స్ అయితే లేదు. నెక్స్ట్ మనం ఫొటోస్లోకి వచ్చేస్తే ఇక్కడైతే చూసుకోవచ్చు అంతా లిక్విడ్ గ్లాస్తో అయితే ఇచ్చాడు మనకైతే. లిక్విడ్ గ్లాస్ మొత్తం అయితే ఇయర్ ఆల్ ఫొటోస్ మనంతా లిక్విడ్ గ్లాస్తోనే బతికేయాలి ఈ ఇయర్ అంతా. అలాగే నెక్స్ట్ కలెక్షన్స్లోకి వచ్చాయి. మనకైతే కలెక్షన్స్లో కూడా పెద్దగా ఏం చేంజెస్ అయితే లేవు. లిక్విడ్ గ్లాస్ మొత్తం లిక్విడ్ గ్లాస్ అంట. అలాగే ఇంకా ఫేవరెట్స్ ఇవన్నీ పాతటే కానీ కొంచెం మాడిఫై అయితే చేశారు. ఐకాన్స్ అలాగే టెక్స్ట్ ఇవన్నీ కొంచెం అయితే చేంజ్ అయితే చేశాడు అంతే. అలాగే ఇంకా పైన వచ్చి కొంచెం డిజైన్ అయితే తీసుకొచ్చాడు లిక్విడ్ గ్లాస్ మాదిరి అయితే ఫొటోస్లలో అయితే. అలాగే ఇంకా నెక్స్ట్ మనము మ్యూజిక్లో చూద్దాం. మ్యూజిక్లో కూడా సేమ్ ఏ మాదిరి ఉంటుంది. మనకు ఫోన్లో ఎట్టిచ్చాడు దీంట్లో కూడా అట్లే ఉంటుంది మనకు. దీంట్లో కూడా సేమ్ మన ఫోన్లో యాపిల్ మ్యూజిక్ ఎట్టు ఉంటుందో దీంట్లో కూడా అలాగే ఉంది. ఏం చేంజెస్ అయితే లేవు మనకైతే. ఒక సాంగ్ అయితే ప్లే చేద్దామా? ఓకే స్టాప్ చేద్దాం. ఓకే మనకైతే సేమ్ అయితే చేంజెస్ అయితే లేవు. ఫోన్లో ఎట్టుందో అట్లే అయితే ఉంది మనకైతే. నెక్స్ట్ ఇంకా మనం యాపిల్ ఇంటెలిజెన్స్లోకి వచ్చే మనకైతే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ChatGPT అయితే ఇచ్చాడు. ChatGPT అలాగే ఆవిల్ పాయింట్ ఇవన్నీ అయితే ఇంతకుముందు ఉండేటే ఏం చేంజెస్ అయితే చేయలేదు దీంట్లో అయితే మనకైతే. అలాగే మనకు విడ్జెట్స్ అయితే యాడ్ చేశారు. ఇందాక ఇక్కడైతే చూసుకోవచ్చు ఎడిట్ విడ్జెట్స్ కొడితే మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకైతే విడ్జెట్స్ అయితే కొన్ని యాడ్ అయితే చేశారు. లాస్ట్ ఇయర్ ఎట్లుండో అట్లే అయితే ఉన్నాయి కానీ లిక్విడ్ గ్లాస్ అయితే యాడ్ అయితే చేశారు అంతే. అందుకని ఏమైతే ఎక్కువ అయితే యాడ్ చేయలేదు. ఇది క్లాక్ అయితే ఒకటి బాగుంది, ఇది యాడ్ చేస్తాం. ఇంతకుముందు ఉండేటివే ఇవన్నీ కానీ కొత్తగా ఏమన్నా అనిపిస్తే చూద్దాం. ఇంకేమన్నా లైక్ కొడితే లైక్ కొట్టండి లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. అలాగే ఇక్కడ ఏదో క్లీనర్ అయితే ఇచ్చాడు. అలాగే మనం సెట్టింగ్స్లోకి వచ్చి మనం ఐకాన్స్ అనేది కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చి అప్లయన్స్లోకి వచ్చి ఇక్కడైతే తీసుకోవచ్చు. మనకు డిఫాల్ట్ అయితే ఉంటుంది. డిఫాల్ట్ లేకుండా డార్క్ ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకైతే కింద అన్ని కలర్స్ అన్నీ అయితే చేంజ్ అయితే ఉన్నాయి కలర్స్ అయితే. అలాగే క్లియర్ నొక్కితే మనకు లిక్విడ్ గ్లాస్ అనమాట మొత్తం ఇక్కడైతే చూసుకోవచ్చు. మనం వాల్పేపర్ సెట్ చేసే బట్టి అయితే ఇది చేంజ్ అయితే అవుతాయి. అలాగే ఇంకా లాస్ట్ కలర్ అయితే కొంచెం బాగుండదు. ఈ కలర్ అయితే ఏదో మనకు వాల్పేపర్ తగ్గట్టు ఇది కస్టమైజ్ అయితే చేసుకుంటుంది లాస్ట్ అనేది. మనం ఒకసారి లైట్లో పెడదాం. లైట్లో పెడితే ఈ మాదిరి అయితే ఉంటుంది. అలాగే క్లియర్లో పెడితే లిక్విడ్ గ్లాస్ అనమాట. ఇదంతా మనం ఇందాక డార్క్లో పెట్టాం కాబట్టి ఆ మాదిరి చూపిస్తుంది. ఓకే మనం ఆటో సెట్ చేసుకుందాం. ఓకే ఇక్కడైతే చూసుకోవచ్చు ఎలా ఉందో మీరు. అంతా మొత్తం లిక్విడ్ గ్లాస్లోకి చేంజ్ అయితే అయిపోయింది చూడవచ్చు. మనకు వైట్ అండ్ బ్లాక్ ఉంటుంది కదా ఆ మాదిరి అయితే ఉంది ఇది లిక్విడ్ గ్లాస్ అనేది మనకైతే. వద్దు మనం డిఫాల్ట్ అయితే పెట్టేద్దాం. నాకైతే నచ్చలేదు. మీకు నచ్చుతుందో నచ్చదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. నెక్స్ట్ వచ్చి మనకైతే ఇక్కడ కంట్రోల్స్ అనమాట. మనకు కంట్రోల్స్ అయితే చాలా చేంజ్ అయితే చేశాడు. ఇక్కడైతే చూసుకోవచ్చు మొత్తం లిక్విడ్ గ్లాస్లో మాదిరి అయితే చేంజ్ అయితే చేశాడు.
ఇక్కడైతే మనకు కంట్రోల్స్ అనేవి ఐకాన్స్ ఇవన్నీ అయితే మనం ఇంకా యాడ్ అయితే చేసుకోవచ్చు. మనకు బ్యాటరీ హెల్త్ మనకైతే ఇక్కడ ఆల్రెడీ చూపిస్తాను కాబట్టి బ్యాటరీ హెల్త్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక్కడైతే చాలా అయితే ఉన్నాయి ఆప్షన్స్ అయితే. అలాగే మనకు స్పాట్ లైట్ ఉంటుంది కదా, మీకు కీబోర్డ్లో కీస్లో చూసుకున్నట్టయితే మీకు సర్చ్ లోగో అయితే ఉంటుంది, సర్చ్ స్పాట్ లైట్ అని. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకైతే ఇక్కడ చాలా చేంజెస్ అయితే చేశాడు. అలాగే యాప్ స్టోర్, అలాగే ఫైల్స్, మీకు యాక్షన్స్, అలాగే క్లిప్ బోర్డు, కాపీ పేస్ట్. ఇక్కడైతే ఆప్షన్స్ అయితే బాగా ఇచ్చాడు. డిజైన్ అయితే సేమ్ లిక్విడ్ గ్లాస్ మాదిరి అయితే ఇచ్చాడు. ఇంతకుముందు అయితే ఫుల్ ఇదే అయితే ఉండేది, సర్చ్ బార్ మాత్రమే ఉండేది. ఇప్పుడైతే కొంచెం ఆప్షన్స్ కూడా అయితే ఇచ్చాడు అనమాట. అలాగే మనం ఫోన్లోకి వచ్చినట్టయితే సేమ్ మనకు ఐఫోన్లో ఎట్లుంటుందో అట్లయితే ఇచ్చాడు. మనకు దీంట్లో కూడా అయితే మనకు దీంట్లో నుంచి కూడా కాల్ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ అయితే మనకు ఫోన్ యాప్లో నుంచి అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు సేమ్ ఐఫోన్లో ఎట్లా ఇచ్చాడో అట్లా దీంట్లో కూడా అలాగే ఇచ్చాడు. ఏం చేంజెస్ అయితే చేయలేదు. లిక్విడ్ గ్లాస్ అయితే ఉందన్నమాట. అలాగే మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేసి మినిమైజ్ కావచ్చు, ఫుల్ స్క్రీన్ కావచ్చు అట్లా. అలాగే మనకు దీంట్లో వచ్చి గేమ్స్ యాప్ కూడా అయితే ఇచ్చాడనమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకు ఐఫోన్లో ఇచ్చినట్టే దీంట్లో కూడా అయితే గేమ్స్ యాప్ అయితే ఇచ్చాడు సపరేట్గా అయితే. మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. మనం ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకుని ఆడుకోవచ్చు అనమాట. కొన్ని పేడ్ గేమ్స్ కూడా అయితే ఉంటాయి. సో గేమ్స్ అన్నీ దీంట్లో అయితే ఉంటాయి. ఇంకా ఆర్కేడ్ ఫ్రెండ్స్తో, అలాగే ఫ్రెండ్స్ అంట ఇది ఓకే, ఫ్రెండ్స్తో అయితే ఆడుకోవచ్చు మీకు ఈ గేమ్స్ అనేవి. అలాగే మీకు లైబ్రరీ కూడా ఉంది. సో గేమ్స్ అన్ని దీంట్లోంచి అయితే ఆడుకోవచ్చు అనమాట. దీంట్లో ఉంటాయి గేమ్స్ మీరు ఇన్స్టాల్ చేసినట్టయితే. ఇవే అనమాట దీంట్లో వచ్చిన అప్డేట్స్ అయితే మ్యాక్ ఓఎస్లో అయితే. అలాగే అప్డేట్ ఎలా ఉందో కింద కాంబినేషన్లో కామెంట్ అయితే పెట్టండి. ఒక దగ్గర మీ దగ్గర ఏమన్నా మ్యాక్ బుక్ ఉంటే మీరు అప్డేట్ చేసి ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కాంబినేషన్లో కామెంట్ అయితే పెట్టండి. అలాగే మీకు ఈ iOS 26 లిక్విడ్ గ్లాస్ ఎంతమందికి నచ్చిందో అది కూడా ఒకసారి మెన్షన్ అయితే చేయండి. చూద్దాం ఎవరికి నచ్చింది. ఏమన్నా బగ్స్ ఏమైనా ఉంటాయి కూడా కింద కాంబినేషన్లో కామెంట్ అయితే పెట్టండి. అలాగే ఇంకా ఏమన్నా లైక్ కొట్టకపోతే లైక్ అయితే కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. నెక్స్ట్ ఏ వీడియోలో చేయాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. నేను దాని మీద వీడియో అయితే చేస్తాను. మీకు మ్యాక్ ఓఎస్కి iOSకి అంటే ఫోన్కి ల్యాప్టాప్కి ఏం చేంజెస్ అయితే ఉండవు అనమాట. సేమ్ మీకు ఐఫోన్లో ఎలా లిక్విడ్ గ్లాస్ ఇచ్చాడో మీకు ల్యాప్టాప్లో కూడా సేమ్ మీకు ఆ మాదిరి ఉంటుంది లిక్విడ్ గ్లాస్ అనేది. పెద్దగా ఏం చేంజెస్ అయితే ఉండవు అనమాట. మ్యాక్ ఓఎస్ 18 నుంచి 26 మీకు అప్డేట్ చేసినట్టయితే మీకు లిక్విడ్ గ్లాసు అలాగే మైనర్ చేంజెస్ అనమాట. చిన్న అప్డేట్స్ అయితే చేశాడు. అంతకాడికి అయితే ఎక్కువ అయితే ఏం చేయలేదు. మీరు ఫోన్లో ఎటు ఉంటుందో సేమ్ ల్యాప్టాప్లో కూడా సేమ్ ఆ మాదిరి అయితే ఉంటుంది ఓఎస్ అనేది. అలాగే మీకు లాంచ్ ప్యాడ్ ఇవి అలాగే విడ్జెట్స్ కొన్ని అయితే చేంజ్ అయితే చేశాడు అంతే. అంతకాడికి అయితే ఎక్కువ అయితే చేంజ్ అయితే చేయలేదు. అలాగే వీడియో వస్తే ఒక లైక్ కొట్టండి.